హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 81. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. నిన్న నైట్ నేను చూసింది నిజమా? లేదంటే నిన్న కిక్ ఎక్కువయ్యేసరికి నాకలా అనిపించిందా? భూమి, అంజలి విడిపోయారని పబ్‌లో పార్టీ చేసుకున్నాను. కానీ ఇంటికొచ్చేసరికి తన మైండ్ పోయింది. అసలేం జరుగుతుంది? ఈ ఇంట్లో నాకసలు అర్థం కావట్లేదు. భూమి, ఆర్మన్ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. అదే నిజమైతే నిన్న నైట్ ఇద్దరూ ఒక్కటైపోయారా? అసలు ఈ భూమికి సిగ్గు లేదు. ఎవడి బిడ్డకో అమ్మయింది. ఇప్పుడు ఆర్మన్‌కి భార్య కావాలని చూస్తుంది. నేను చూస్తూ ఊరుకుంటే ఈ భూమి అన్నంత పని చేసి అగ్నిహోత్ర వంశానికి వారసుడినిచ్చేస్తుంది. ఈ నాగపడగల భూలక్ష్మీదేవి ప్రాణాలతో ఉండగా అలా జరగదు, జరగనివ్వదు. అసలు ముందు వాళ్ళేం చేస్తున్నారో చూడాలంటూ బామ్మ స్టిక్ సహాయంతో బయటకొచ్చి ఆర్మన్ భూమి కోసం వెయిట్ చేస్తుంది. డాడీ అంటూ బెడ్ మీద పడుకున్న ఆర్మన్ పక్కన కూర్చుంటూ తన చిన్ని చిన్ని చేతులతో ఆర్మన్ని తడుతున్నాడు. నైట్ ఎఫెక్ట్కి అతి కష్టంగా కళ్ళు తెరిచిన ఆర్మన్కి హ్యాంగోవర్ దెబ్బకి తలంతా తిరిగేస్తుంటే తల పట్టుకుంటూ పైకి లేచాడు. డాడీ నువ్వెందుకు నిన్న నా కోసం స్కూల్కి కూడా రాలేదు? నైట్ కూడా లేటుగా వచ్చావు. నీతో మాట్లాడను, నీ మీద అలిగాను. జూనియర్, నిన్న వేరే వర్క్ ఉంది, అందుకే రాలేదు. ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అంటూ తల పట్టుకున్నాడు. డాడ్, వాట్ హ్యాపెండ్? మీ హెల్త్ బాలేదా? హ్యాంగోవర్ దెబ్బకి తల తిరిగేస్తుంది. ఇన్ని రోజులు డ్రింక్ చేయకుండా నిన్న డ్రింక్ చేసిన ఎఫెక్ట్ అనుకుంటా. తను అదేం లేదు, చిన్న హెడేక్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి వెళ్ళాలి కదా అంటూ తన్నుని పంపించేశాడు. డ్రింక్ చేస్తే జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాం. బట్ కలలో కూడా జరగనిది జరిగినట్టు అనిపిస్తుందేంటి? నిన్న నైట్ భూమి నన్ను హక్ చేసుకున్నట్టు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినట్టు అసలు ఇలాంటి డ్రీమ్స్ కూడా వస్తున్నాయి. డ్రీమ్ చాలా బాగుంది. అది నిజమైతే ఇంకా బాగుండేది. కానీ 1% కూడా నిజమయ్యే ఛాన్స్ లేదు కదా. లేదంటే భూమి ఏంటి నన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మిసెస్ న్యూసెన్స్ రూమ్లో లేదు, వచ్చేలోపు ఫ్రెష్ అవ్వడం బెటర్. హెడేక్, ఫుల్ హెడేక్ అనుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు. వాటర్ స్ప్రింకిల్స్ మీద పడుతుంటే సన్నగా సన్ రైజ్ తన మీద పడుతున్నాయి. కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటూ ఫేస్ని సైడ్కి టర్న్ చేస్తూ కళ్ళప్పగించి చూస్తున్నాడు. తనకెంతో ఇష్టమైన ఆరెంజ్ కలర్ శారీ వెనక నుంచి శారీలో నుంచి అందంగా కనిపిస్తున్న భూమి నడుం చూస్తుంటే అప్పటి వరకు ఉన్న హెడ్ఏక్ అంతా ఎగిరిపోతుంది. భూమిని ఆర్తిగా చూస్తున్నాడు. తడిగా ఉన్న తన తలను, హెయిర్ని టవల్తో తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది. ఓ క్షణం భూమిని అలానే చూస్తూ వెంటనే చూపుని తిప్పేశాడు. మిస్టర్ అరిగెంట్ ఏంటి అలా ఫేస్ తిప్పేసుకున్నాడు? నైట్ లవ్ యూ చెప్పాను కదా, అంతా సార్ట్అవుట్ చేసుకున్నాం కదా, మరెందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు? నేనే ఫస్ట్ మాట్లాడాలని ఇగో అనుకుంటా, ఏం చేస్తాం. గుడ్ మార్నింగ్ ఆర్మన్. నైట్ ఎఫెక్ట్కి అప్పుడే నిద్ర లేచేసావా? భూమి ఏంటి నాతో నార్మల్గా మాట్లాడుతుంది? ఆర్మన్ నిన్నే అడిగేది అంటున్న భూమి మాటకి ఆర్మన్ తన వైపు చూశాడు. యాక్చువల్లీ భూమి అంటూ తన ఫోర్హెడ్ మీద ఉన్న బ్యాండేజ్ని చూడగానే షాక్గా చూస్తున్నాడు. ఆర్మన్ నిన్నే అడిగేది ఏంటి? హ్యాంగోవర్ ఇంకా దిగలేదా? ఏమైనా కావాలా? కాఫీ తీసుకురానా? వద్దొద్దు, ఈ టైంలో కాఫీ కంటే బెటర్ అంటూ భూమి వెళ్తుంటే ఆర్మన్ హెయిర్ని వెనక్కి అనుకుంటూ కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. కల వస్తే నిజమవుతుందని అంటారు, కానీ కల నిజమై ఇలా కళ్ళ ముందుకొచ్చేస్తుందా? నైట్ కలలో భూమికి దెబ్బ తగిలింది కదా, ఇక్కడే ఇదే బాల్కనీలో కదా అంటూ బాల్కనీలో పగిలిన ఫ్లవర్ వాస్ కోసం చూశాడు. ఇక్కడ ఫ్లవర్ వాస్ పగిలినట్టేం లేదు. అంటే ఇది నిజం కాదు, నా డ్రీమ్. మరి డ్రీమ్లో వచ్చింది ఎలా నిజమైంది? అసలు నాకు నైట్ వచ్చింది డ్రీమా లేదంటే నిజమా? డ్రింక్లో తనకి దెబ్బ తగిలితే నేనే ఫస్ట్ ఎయిడ్ చేశాను. తర్వాత తనే కదా నన్ను హక్ చేసుకొని నేనంటే ఇష్టం అంది.
ఇది నిజమైందంటే అదంతా కూడా నిజమేనా? ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు? తననే వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా అడిగేస్తాను. కానీ ఇలా అడిగితే ఇప్పటికే నా మీద కోపం ఉంది. ఇంకా నేనెలా ఇమాజిన్ చేసుకున్నాను అని తెలిస్తే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఈ దెబ్బ ఎలా తగిలిందని అడుగుతాను. ప్రాబ్లమ్ సాల్వ్ కదా! భూమి ఫస్ట్ ఎందుకు డ్రింక్ చేశాననిపిస్తుంది? ఏ భూమి, నువ్వేంటి ఇక్కడ? నేనున్నానని కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావు? అదేంటి? నాకోసం కాఫీ తీసుకురాకుండా నీ మొగుడికి ఏం తీసుకెళ్తున్నావు? హా! నీ కాఫీ కాదు, కాఫీలో విషం కల్పిస్తాను. మార్నింగ్ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ భూమి హార్మోన్ కోసం పైకి వెళ్ళిపోయింది. ఈ భూమికి బాగా ఎక్కువైంది. మొగుడు దగ్గరికి వెళ్ళడానికి ఆత్రంగా ఉన్నట్టుంది. అసలు ఇద్దరు ఏం చేస్తున్నారు? నిజంగానే భూమి హార్మోన్ కలిసిపోయారా లేదా అనేది నిర్ధారించుకోవాలి. ఏదేమైనా నేను తెలుసుకోవాలి అనుకుంటూ హైటెక్ బామ్మ హార్మోన్ రూమ్ వైపు వెళ్ళింది. హార్మోన్ ఈ మజ్జిగ తాగు, నీ హ్యాంగోవర్ తగ్గుతుంది. షూ ఇప్పుడు ఇదేం అవసరం లేదు. ఫస్ట్ ఇది చెప్పు, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? నీకు ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎవరు? హార్మోన్ ఎందుకు అలా అడుగుతున్నాడు? తనే కదా నాకు ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఏం తెలియనట్టు అడుగుతున్నాడు. భూమిని అడగడానికి అడిగాను కానీ తనతో మాట్లాడాలంటేనే టెన్షన్గా ఉంది. నాకు వచ్చిన డ్రీమ్ నిజమైతే ఎంత బాగుండేది. కానీ అది నిజం కాదు కదా అనుకుంటూ భూమిని చూస్తున్నాడు. హార్మోన్ ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు నైట్ జరిగిందేం గుర్తులేదా? నైట్ ఏం జరిగింది భూమి? నిన్న వీవర్తో గొడవ, ఆ తర్వాత తెలియకుండా ఎంత డ్రింక్ చేశానో పట్టించుకోకుండా డ్రింక్ చేసేసాను. అసలు నైట్ ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలీదు. ఏవేవో హాలిజులేషన్స్. అదంతా తర్వాత. అసలు నైట్ ఏం జరిగింది? మిస్టర్ యారిగెంట్, నిన్న నైట్ ఏం జరిగిందో నీకు అసలు ఏం గుర్తులేదా? నిజంగా గుర్తులేదా? హా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నిజంగానే గుర్తులేదు. ఏవోవో ఫ్లాష్ అవుట్స్, బట్ ఏదీ సరిగ్గా గుర్తులేదు. ఫస్ట్ నువ్వైతే ఇది చెప్పు, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? భూమి, నీకు నేనంటే ఇష్టం లేదని తెలిసాక నువ్వు నాతో ఉంటే చాలు అని నీకు నచ్చినట్టు దూరంగానే ఉంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగిన దానికి కూడా నిన్నేం క్వశ్చన్ చేయలేదు. ఫస్ట్ అసలు ఏం జరిగింది చెప్పు. నా తల బద్దలైపోతుంది. నీ మీద నా ప్రేమను ప్రేమగా నీకు చెప్తే డ్రింక్ చేశాను. గుర్తులేదు. ఏమైంది అంటున్నావా? నిన్నేం చేసినా తప్పు లేదు. నన్ను ఎన్ని రోజులు ఆడుకున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను కదా నీ కన్ఫ్యూజన్తో అని ముసిముసిగా నవ్వుకుంటూ. నిన్నేం జరిగింది హార్మన్? నిన్నేం జరగలేదు. నైట్ నువ్వు డ్రింక్ చేసి వచ్చి పడుకున్నావు, మార్నింగ్ లేచావు, అంతే కదా? ఆహా లేదు, ఇంకేదో జరిగిందనిపిస్తుంది. షూ, నా మాట మీద నమ్మకం లేదా? నేను నిజమే చెప్తున్నాను కదా. ఆర్ యు ఫైన్? నువ్వు బానే ఉన్నావా అంటూ హార్మన్కి దగ్గరగా వచ్చి తన ఫోరెడ్ మీద చెయ్యి వేసింది. భూమి నుంచి వచ్చే పరిమళం హార్మన్ని ఉక్కిరిపికిరి చేస్తుంటే కష్టంగా తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. హార్మన్, నువ్వు బానే ఉన్నావు కదా, మరెందుకు అలా అనిపిస్తుంది? అసలేమనిపిస్తుంది? నిన్న నైట్ నువ్వు నన్ను హక్ చేసుకున్నావని చెప్తే ఇంకేమైనా ఉందా? అంతే సంగతులు అనుకుంటూ. ఏం లేదులే, మరి నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది అంటూ అడుగుతాడు. డ్రింక్ చేసి జరిగింది మర్చిపోయాడు కానీ లాజిక్స్ మాత్రం మర్చిపోలేదు అనుకుంటూ హార్మన్ ఫేస్ మీద చిన్నగా గాలి గాలి ఊదుతూ. హార్మన్ అలా నిలబడగానే వెనక్కి జరుగుతూ, టైం అవుతుంది కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను హార్మన్ అంటూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత భూమి మొహంలో కనిపిస్తున్న నవ్వుని అలానే చూస్తుండిపోయాడు. భూమి, నువ్వు నవ్వుతుంటే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. అంతలోనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ, అసలు ఈ స్మైల్కి ఏంటి అర్థం? ఇప్పుడు ఎందుకు అలా నవ్వింది అనుకుంటూ తల మీద మజ్జిగ పోసేసుకున్నాడు. నైట్ నాకు వచ్చిన డ్రీమ్ నిజమా లేదంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా? అసలేం అర్థం కావట్లేదు. నాకెందుకు భూమి నన్ను క్షమించి నా ప్రేమను ఒప్పుకొని తన ప్రేమను కూడా నాతో షేర్ చేసుకుంది. బట్ ఇప్పుడు అసలేం జరగనట్టు అనిపిస్తుంది. హార్మన్ కోసం రూమ్లోకి వచ్చిన భూమి హార్మన్ని చూసి నవ్వుతుంది. భూమి స్మైల్కి హార్మన్ డోర్ వైపు చూస్తూ, ఎందుకలా నవ్వుతున్నావు? ఇక్కడ కామెడీ ఏమైనా జరిగిందా? అదేం కాదు, కానీ ఏం చేస్తున్నావు? షూ, చూస్తే తెలియడం లేదా భూమి? ఆఫీస్కి రెడీ అవుతున్నాను. హార్మన్, ఆఫీస్కి ఇలానే వెళ్తావా?
హా! ఆఫీస్‌కి ఇలా కాకుండా ఎలా వెళ్ళాలి? టైం అవుతుంది. అసలే నిన్న వర్క్ మొత్తం పెండింగ్ ఉంది. ఆర్మన్ వెయిట్ అంటూ తన చెయ్యి పట్టుకుంటూ ఆపింది. భూమి మార్నింగ్ నుంచి తనతో నార్మల్‌గా మాట్లాడడమే కాస్త కొత్తగా ఉంటే, ఇప్పుడు తనని టచ్ చేయడం ఇంకా షాకింగ్‌గా ఉంది. భూమి వాట్ హ్యాపెండ్? ఈరోజు నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు. హా! నేనెప్పుడూ ఇలానే ఉన్నాను. బట్ నువ్వే బయటికి వెళ్తే కొత్తగా కనిపిస్తావు. అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? ఆఫీస్‌కి ఇలానే వెళ్తే అందరూ నవ్వుతారు. షూ! ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసి ఎవరైనా అలాగే చూస్తుంటారు. అంతేకాని ఎవరు నవ్వుతారు? ఇప్పటికి మన ఆఫీస్‌లో నా డ్రెస్సింగ్ సెన్స్ మీద డిబేట్స్ జరుగుతాయి తెలుసా? అంటూ తనని తాను చూసుకుంటాడు. ఆర్మన్‌ని చూసిన భూమి పెద్దగా నవ్వుతూ, ఇలానే వెళ్తే డిబేట్స్ కాదు మీటింగ్స్ పెట్టుకుంటారు. భూమి నువ్వు నవ్వకు. నీకే చెప్పేది. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు. నేనే వెళ్తాను అంటూ ఆర్మన్ వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఛ! ఇలా అయిందేంటి? అలా ఎలా ప్యాంటు మర్చిపోయావు? బయటికి వెళ్తే అందరిలో పరువు పోయేది. భూమి ముందు కూడా పరువు పోయింది. అయినా నా భూమినే కదా! కానీ ఈరోజు నిన్ను ఫస్ట్ టైం చూసినట్టుంది భూమి. ఆర్మన్ బయటికొచ్చిన భూమి ముసిముసిగా నవ్వుతుంది. భూమి ప్లీజ్ నువ్వు నవ్వకు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనా? నేనేం నవ్వట్లేదు. నేనెక్కడ నవ్వుతున్నాను? అని నవ్వుతూ అంటుంది. భూమి టు బీ ఫ్రాంక్ నువ్వు నా కళ్ళకి ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు. కానీ ఇలా నిన్ను చూస్తుంటే హ్యాపీగా ఉంది. బట్ సడన్‌గా ఈ చేంజ్ ఏంటి? నాకర్థం కావట్లేదు. లైఫ్‌లో చేంజెస్ చెప్పి రావు. సడన్‌గానే వస్తాయి. టైం అవుతుంది కదా! బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను పదండి. అంటూ భూమి పరుగున బయటికి వెళ్ళిపోయింది. ఇంకాసేపు అక్కడే ఉంటే ఎక్కడ తన ప్రేమను బయట పెట్టేస్తుందో అనే సిగ్గుతో. అత్తయ్య బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. మీరు రండి. మళ్ళీ మెడిసిన్ వేసుకోవాలి కదా! నా హెల్త్ కోసం నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు నిన్నే చెప్పాను కదా భూమి. నన్ను అత్తయ్య అని పిలవకు. నీకు నా కొడుకు భర్త కాదు. తన భర్త అనే ప్రేమ, అభిమానం, హక్కు లేదు. నీకు నా కొడుకు భర్త కానప్పుడు నేనెలా అత్తవుతాను? అత్తయ్య మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టాడు. మరి మీరు నాకు అత్తయ్య అవుతారు కదా! మీకు నా మీద ఉన్నది కోపమే కానీ ద్వేషం కాదు. నిజం తెలిసిన రోజు మీ కోపం ఆవిరైపోతుందనే నమ్మకం నాకుంది. కానీ ఒక్కటత్తయ్య, వీవర్ నా ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మీరు చూసింది నిజం కాదు. ఏం నిజం కాదు? నా కొడుకును కొట్టడం నిజం కాదా? చిన్నాన్ని నేనే ఇప్పటివరకు కొట్టలేదు. తనకి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం పోయేది. అలాంటిది వాడు చెంప మీద కొట్టాడు. దానికి కారణం నువ్వు. అలాంటి నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నీ మీద ఆర్మన్‌కి ప్రేమే లేకపోతే నా నిర్ణయం ఈరోజు వేరేలా ఉండేది. భూమి, కానీ ఆర్మన్ ప్రేమే నిన్ను ఈరోజు ఇంట్లో ఉండేలా చేసింది. నీతో మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. భూమి ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను. మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. భూమి నువ్వు చెప్పే నిజం కంటే నా కళ్ళలో నిజాన్ని చూశాను కదా! అంజలి అత్తాకోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటూ అర్జున్ అప్పుడే అక్కడికొచ్చాడు. అర్జున్ గారు మనల్ని బ్రేక్‌ఫాస్ట్‌కి పిలవడానికొచ్చింది. భూమి నువ్వు వెళ్ళు మేం వస్తాం. నువ్వు చేసిన పని నా భర్తకి తెలిస్తే పరువు కోసం ప్రాణం ఇచ్చే నా భర్త బాధపడతాడు. అందుకే నీ గురించి నిజాన్ని నా భర్తకి చెప్పట్లేదు. భార్యగా నా భర్త క్షేమం కోరుకుంటాను. అత్తయ్య ఆవేశంలో న్యాయం ఉంది. ఇన్ని రోజులు నేను ఆర్మన్‌కి దూరంగా ఉన్నాను కాబట్టి అత్తయ్య అలా అనుకోవడంలో తప్పు లేదు. నేను ఆర్మన్ కలిసి సంతోషంగా ఉంటే అత్తయ్య అర్థం చేసుకుంటారు. ఆర్మన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొస్తాను 5 మినిట్స్ అంటూ కిచెన్‌లోకి వెళ్ళి ఆర్మన్ కోసం ప్రిపేర్ చేసిన స్పెషల్స్ అన్నీ తీసుకొచ్చింది. మామ్ నువ్వేనా ఇన్ని ప్రిపేర్ చేశావు? రోజు ఇడ్లీ ఒకటే కదా చేసేది. ఈరోజు నా కోసమే నాకిష్టమైన స్పెషల్స్ చేశావా? తను మీ మామ్‌కి నువ్వంటే ఇష్టం కదా! అందుకే నీకోసం ప్రిపేర్ చేసింది. కమ్ స్కూల్‌కి టైం అవుతుందిగా అంటూ తన్నుకు తినిపిస్తున్నాడు. షూ మీ డాడీకి కూడా ఇష్టమే కానీ నీకోసం చేశాను అనుకుంటున్నాడు. తన కోసమే చేశానని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. ఆర్మన్ ఏంటి అప్పుడే వెళ్తున్నావు? నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! భూమి నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను కదా! ఆర్మన్ స్పెషల్స్ చాలా ఉన్నాయి కదా! కొంచెమేగా తింది. ఇవన్నీ నీకు ఇష్టమైనవే కదా! భూమి అదంతా తింటే మార్నింగ్ టు నైట్ జిమ్‌లోనే వర్కౌట్స్ చేయాలి. ఆఫీస్‌కి కూడా వెళ్ళేది లేదు. ఇష్టమైనా కూడా అన్నీ ఒకేసారి తినలేం కదా!
అయినా ఇష్టమైనవన్నీ కావాలి అనుకోకూడదు. ఆర్మన్, నేను కూడా నీతో రావచ్చా? అదే, నేను గుడికి వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేస్తావా? హా, నీకేం అభ్యంతరం లేదంటే రావచ్చు అంటూ ఆర్మన్ కార్ దగ్గరికి వెళ్ళాడు. భూమి కాసేపటికొచ్చి కారెక్కగానే ఆర్మన్ కార్ స్టార్ట్ చేశాడు. ఈ భూమి ఆర్మన్ని ఫాలో అవ్వడం, ఏం చేస్తున్నారో చూడడమే నా పనయింది. ఫస్ట్ ఆ కార్ని ఫాలో అవ్వాలంటూ హైటెక్ బొమ్మ కార్ని ఫాలో అయ్యింది. తన్ను ఆర్మన్ భూమికి బాయ్ చెప్తూ స్కూల్కి వెళ్ళిపోయాడు. భూమి, నేనెక్కడ డ్రాప్ చేయాలో చెప్తే డ్రాప్ చేస్తాను. హా, ఫస్ట్ కార్ స్టాప్ చేయి, అప్పుడే చెప్పమంటే ఏం చెప్పేది అంటూ భూమి అనగానే ఆర్మన్ సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. ఆర్మన్, స్టాప్ ది కార్ అనే భూమి మాటకి ఆర్మన్ సడన్గా కార్ ఆపేశాడు. భూమి, వాట్ హ్యాపెండ్? ఎందుకలా అరిచావు? ఆర్మన్, పూలు అంటే అది గుడికి వెళ్తున్నా కదా, తీసుకుంటావా? ఆర్మన్, నేనే తీసుకోవాలంటే నా దగ్గర మనీ ఉన్నాయి. నేను నిన్నే అడిగాను, నువ్వే తీసుకో అంటూ భూమి అంటుంటే ఆర్మన్ సైలెంట్గా భూమి ముందు కొంగి విండో నుంచి మనీ ఇచ్చి తీసుకుంటున్నాడు. భూమి ఆర్మన్ తన దగ్గరకు వచ్చేసరికి ఆర్మన్ బుగ్గ మీద కిస్ చేసింది. ఆర్మన్ సడన్గా షాక్ అవుతూ అలానే ఉన్నాడు. ఆర్మన్, ఏమైంది అలా ఉన్నావు? ఆహా, ఏం లేదు అంటూ సైలెంట్గా కార్ స్టార్ట్ చేశాడు. నాకు ఇప్పుడు అలా అనిపించిందా, లేదంటే నిజంగానే భూమి కిస్ చేసిందా? ఆర్మన్, ఏమైంది సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడొచ్చుగా? భూమి, నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఏంటో ఈరోజు నువ్వు కొత్తగా ఉన్నావా, లేదంటే నేనే కొత్తగా ఉన్నానో తెలియట్లేదు. ఆర్మన్, పెద్దగా మాట్లాడు, నాకేం వినిపించట్లేదు. ఏం లేదు, ఇకపై నేను డ్రింక్ చేయను అంటున్నాను. డ్రింక్ చేస్తే నేనేం చేస్తున్నానో నాకేమనిపిస్తుందో తెలియట్లేదు. జరిగింది జరగనట్టు, ఇంకేదో జరిగినట్టు అనిపిస్తుంది. భూమి ఆర్మన్ కన్ఫ్యూజన్కి ఆ సైడ్కి తిరిగి నవ్వుకుంటుంది. ఆర్మన్, మనం కలిసి ఎప్పుడు గుడికి రాలేదు కదా, మనం కలిసి జంటగా గుడికి వెళ్దాం పదా. ఏం చూస్తున్నావు? మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ భూమి ముందు నడుస్తూ వెనకే ఆర్మన్ నడుస్తూ వస్తున్నాడు. ఆర్మన్, ఈరోజు దర్శనం బాగా అయింది కదా, నువ్వేంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తున్నావు? గుడి నుండి బయటకు వస్తూ అంటుంది భూమి. షూ, నీతో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లమో తెలియడం లేదు అనేసి చిన్నగా గొనుగుతాడు. ఆర్మన్, ఏమంటున్నావు? సరిగ్గా అర్థం కావట్లేదు, కాస్త పెద్దగా మాట్లాడొచ్చు కదా. అదే అంటున్నా, బాగా అయింది అంటూ ఆర్మన్ అనేసరికి, మిస్టర్ ఆరిగెంట్, ఇన్ని రోజులు నీ మీద ప్రేమ కోపంగా చూపించాను, కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయకుండా దాచడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఇలా పక్కనే ఉంటే ఇంకా కష్టంగా ఉంది. నీతో ఇలాంటి రోజు వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదు అనేసి మనసులో అనుకుంటూ ఆర్మన్ని చూస్తూ తన పక్కన నడుస్తుంది. భూమి, ప్లీజ్ నువ్వు అలా చూడకు, నాకు చాలా ఎక్వర్డ్గా ఉంది. హా, నువ్వు కూడా నన్ను అలానే చూస్తావు కదా, మరి నా ఫీలింగ్ కూడా అప్పుడు అలానే ఉండేది. ఓ అబ్బాయి అమ్మాయిని చూస్తే ఇలా ఉంటుందని నువ్వు నన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా ఇప్పుడు నేనేం నిన్నలా చూడట్లేదు కదా, నువ్వు చెప్పినట్టు లిమిట్స్లో ఉన్నాను కదా. బట్ ఇప్పుడు నేనే నా లిమిట్స్ క్రాస్ చేస్తున్నాను కదా అని నవ్వుతూ అంటుంది భూమి. ఆర్మన్ ఆ మాట సరిగ్గా అర్థం కాక, వాట్, ఏమన్నావు అంటూ భూమిని అడుగుతాడు. భూమి ఆ మాటకి నవ్వుతూ, నేనేమన్నాను, నేనేం అనలేదే, లిమిట్స్ నీకే కానీ నా కాదు అన్నాను, అంతేగా అంటూ వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంది. ఆహా లేదు, నువ్వు అలా అనలేదు, ఇంకేదో అన్నావు అంటున్న ఆర్మన్ మాటకి తన ముందుకొచ్చి తన పైకి వచ్చేస్తూ అంటే, నేనేమన్నాను, నీకేమర్థమైంది? సరే, నేనేమన్నానో నువ్వే చెప్పు అంటున్న భూమి అలా తన దగ్గరకు వచ్చేస్తుంటే ఆర్మన్ వెనక్కి తగ్గుతూ, లేదు, నువ్వేమనలేదు, నేనే సరిగ్గా వినలేదులే అంటూ కన్ఫ్యూజన్ ఫేస్తో చెప్తున్నాడు. అబ్బా, ఓర్ని నా మొగుడా, ఏమన్నావు? నిన్నిలా ఆడుకుంటుంటే ఎంత బాగుంది. అపార్థం చేసుకుంటే అర్థం చేసుకోలేం అనేసి మనసులో అనుకుంటూ ఆర్మన్ని ప్రేమగా చూస్తుంది. భూమి, వాట్ హ్యాపెండ్? అలా చూస్తున్నావు? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. హా, నువ్వు పెద్ద హ్యాండ్సమ్ కదా, అందుకే నీ మీద ప్రేమతో నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేక నిన్నే చూస్తున్నా అంటూ భూమి అంటుంటే, భూమి, ఈ క్షణం నువ్వు నీ పెదవులు పలికే ప్రతి మాట నిజమైతే బాగుండేది, కానీ ఇది ఎప్పటికీ నిజం కాదు కదా అనేసి తన మనసుకి తనే నచ్చజెప్పుకుంటున్న ఆర్మన్ బాధ తన కళ్ళలోకి వచ్చేసింది.
నువ్వు టెంపుల్‌కి వచ్చావు కదా! కనీసం నుదుటిన కుంకుమ కూడా పెట్టుకోలేదు కదా! అందుకే చూస్తున్నా. అంతేకానీ నీ మీద ప్రేమతో కాదు అంటూ ఆర్మన్ నుదుటిన కుంకుమ పెడుతున్న తనని ఆర్మన్ వద్దంటూ, భూమి ప్లీజ్ నాకిదంతా ఇష్టం లేదు. నాకే దేవుడి మీద నమ్మకం లేదు. జస్ట్ నీకు తోడుగా వచ్చాను. అంతేకానీ తన కోసం రాలేదు. నా కోసం ఏం చేశాడని ఈ నా గుడిలో రాయి కోసం రావాలి? షూ! ఏంటా మాటలు? కళ్ళతో చూసేది నిజం అనుకుంటే నిజం కాదు కదా! మన కళ్ళకి తెలియని నిజం కూడా ఉంటుంది. అది మనసుతోనే చూడాలి. దేవుడు కూడా అంతే చూసే కళ్ళకు రాయి కావచ్చు. కానీ మనసుతో చూస్తేనే తెలిసేది. మనకేం కావాలో ఇవ్వాలో ఆ దేవుడు ముందే డిసైడ్ చేసేస్తాడు. అదే ఇస్తాడు. కానీ మనమే అది చూడ్డానికి టైం పడుతుందేమో. నీకేం కావాలో అది నీతోనే ఉందేమో. బట్ నువ్వే చూడట్లేదేమో. కళ్ళతో చూస్తే ఏం తెలీదు. మనసుతో చూస్తే నీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చెయ్యి అంటూ ఆర్మన్ నుదుటిన కుంకుమ దిద్దింది. అంటే అదా ఇదంతా కూడా నాకు మా రాధమ్మ చెప్పింది. నేను నీకు చెప్తున్నా అంతే. పద అంటూ వెనక్కి తిరిగేసరికి భూమి జడ ఆర్మన్ ఫేస్‌ని తాకుతూ తన తలలో పూలు ఆర్మన్ చేతిలో పడ్డాయి. భూమి అంటూ పూలు ముందు పెడుతూ అదే నీ తలలో పూలు కింద పడ్డాయి. సరే పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే చెప్పావు కదా! కింద పడితే మళ్ళీ పెట్టాలి కానీ నాకే ఇస్తావేంటి? ఫాస్ట్‌గా ఆర్మన్ అంటూ భూమి అంటుంటే ఆర్మన్ బుర్ర బేజాఫ్రై అవుతుంటే భూమి చెప్పినట్టే చేస్తున్నాడు. ఆర్మన్ నన్నెంత ఆడుకున్నావు? నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ. నిన్నెలా ఆడుకుంటానంటే నిజమేదో అబద్ధమేదో కూడా నీకు తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తాను అనేసి నవ్వుకుంటుంది. ఆర్మన్ మల్లెపూలు పెట్టడానికి కూడా టైం ఏంటి పద అంటూ సీరియస్‌గా భూమి అంటుంటే తన వేరియేషన్స్‌కి ఆర్మన్ అదే కన్ఫ్యూజన్‌లో కార్ స్టార్ట్ చేశాడు. అసలేం జరుగుతుంది? భూమి ఆర్మన్‌తో క్లోజ్‌గా మూవ్ ఆన్ అవుతుంది. నేను చూసేది నిజమేనా? నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. భూమి ఆర్మన్ ఒక్కటవ్వడం నేనెప్పటికీ చూడలేను అనేసి కోపంగా కార్‌ని చూస్తూ ఉంది కళ్ళసుందరి. ఎవరబ్బాయి కళ్ళసుందరి? కొత్త క్యారెక్టర్. షైరీ ఫైల్ సార్‌కి సబ్మిట్ చేయమన్నాను. చేసావు కదా! సార్ వెరిఫై చేశారా? విశోక్ సార్ దగ్గరికే వెళ్తున్నా. షైరీ ఇంకెప్పుడు వెళ్తావు? వర్క్ డిలే అయిందంటే ఆర్మన్ సార్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా! జస్ట్ 2 మినిట్స్ అంటూ ఆర్మన్ క్యాబిన్‌లోకి వచ్చింది షైరీ. ఆర్మన్ ఈరోజు భూమితో గడిపిన క్షణాలు మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందే మెదులుతుంటే తనలో తానే నవ్వుతూ ఏదో ఇమాజిన్ చేసుకుంటూ చూస్తున్నాడు. వాట్? నేను మా ఆర్మన్ సార్ క్యాబిన్‌కే వచ్చానా? లేదంటే అడ్రస్ మారిపోయానా? ఎప్పుడూ సీరియస్‌గా ఉండే సీరియస్ సింహం ఇలా నవ్వుతుందేంటి? ఈరోజు ఎవడికో మూడినట్టే అనుకుంటున్న తన మనసుకి ఆ లిస్టులో నువ్వు లేకుండా జాగ్రత్త పడు అంటూ వార్న్ చేస్తుంటే సార్ అంటూ ఆర్మన్ రూమ్‌కి వచ్చింది షైరీ. సార్ ఆడిటింగ్ ఫైల్ మీరు చెక్ చేసి సైన్ చేస్తే ఆర్మన్ సైలెంట్‌గా ఫైల్ తీసుకొని అసలేం మాట్లాడకుండా సైన్ చేసేస్తుంటే ఫస్ట్ టైం తన జాబ్‌లో జాయిన్ అయ్యి ఏం తిట్లు తినకుండా ఫైల్‌లో సైన్ చేసేసరికి కళ్ళప్పగించి చూస్తుంది. షైరీ ఫైల్ తీసుకోమంటే ఏం చేస్తున్నావు? సార్ ఫస్ట్ టైం మీరేమనకుండా నేను తీసుకొచ్చిన ఫైల్‌లో సైన్ చేశారు. నేను ఈరోజు మన స్టాఫ్‌కి పార్టీ ఇవ్వాలేమో అంటూ ఫైల్ తీసుకొని ఆర్మన్ భూమి అని సైన్ చేయడం చూసి పెద్దగా అరుస్తూ పడిపోయింది. ఈ షైరీకి ఏమైంది? ఎందుకలా పడిపోయింది? అనేసి ఆర్మన్ తన మీద వాటర్ స్ప్రింకిల్ చేశాడు. షైరీ ఆర్ యూ ఫైన్? ఏమైంది అలా పడిపోయావు? సార్ నేను బానే ఉన్నాను. మీకేమైంది? మీరు బానే ఉన్నారా? ఉఫ్! డౌట్ లేదు. నీకేదో అయ్యింది. నువ్వు అన్‌కాన్షియస్ అయ్యి నాకేమైంది అంటావేంటి? సార్ ఊహకి అందనిది జరిగితే మరి ఇలానే అంటాం కదా! షైరీ కాస్త అనీజీగా అంటాడు. సార్ నన్నేదో అనడం కాదు. మీరేం చేశారో చూడండి. ఫైల్‌లో సైన్ చేశారు కదా! ఏం సైన్ చేశారో చూడండి. భూమి అంటూ సైన్ చేశారు. మీరు మారిపోయారు. నా కళ్ళే నన్ను మోసం చేస్తుందా? కళ్ళతో చూసేది నిజమేనా అనిపిస్తుంది. ఆర్మన్ ఈ పేపర్స్‌ని చూస్తూ ఇదేంటి ఇలా చేశాను? తన ఆలోచనలతో తన పేరే సైన్ చేశాను. షైరీ ఫెయిల్డ్. అర్జెంటుగా క్విక్‌గా ఫైల్ రెడీ చేసి తీసుకురా. డిస్కషన్ కాదు అంటూ ఆర్డర్ వేశాడు. ఈ సీరియస్ సింహం మారిపోయాడు అనుకున్నాను కానీ అలానే ఉన్నాడు అని తిట్టుకుంటూ పారిపోయింది.
షూ అంటూ ఆ పేపర్స్‌ని పక్కన పెట్టేస్తూ, నీ వల్ల నేనేం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అంటూ కూర్చున్నాడు. షైరీ నా కళ్ళే నన్ను మోసం చేస్తుందా? కళ్ళతో చూసేది నిజమేనా? భూమి, కళ్ళతో చూసే ప్రతీదీ నిజం కాదు. మన కళ్ళతో చూసేది నిజం కాదు. మనసుతో చూస్తే నిజం తెలుస్తుంది. షైరీ అన్నది భూమికి తనకి మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా మైండ్‌లో తిరుగుతుంది. యెస్. కళ్ళతో చూసేది నిజం అవ్వాలనేదేం లేదు కదా! భూమి నాతో బిహేవ్ చేసే తన బిహేవియర్‌లో చాలా చేంజ్ కనిపిస్తుంది. నేనంటే ఇష్టం లేదు. నా మీద కోపం అంటుంది కానీ, నాతో నవ్వుతూ మాట్లాడుతుంది. డ్రెస్, బ్రేక్‌ఫాస్ట్ ప్రతీదీ నా కోసం చేస్తుంది. నాతోనే ఉంటుంది. ఈరోజు నాతో కలిసి గుడికొచ్చింది. నేను కళ్ళతో చూసేది నిజమా? లేదంటే నా కళ్ళకి తెలియని నిజం ఇంకేదైనా ఉందా? భూమి ప్రవర్తన చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ టైం నేను తనని కలిసినప్పుడు నాతో ఎలా ఉండేది? ఈరోజు ఎలా ఉంది? అంటే ఇదే నిజమా? యుహ్! ఐ యామ్ రైట్. భూమి విషయంలో నేను ఆలోచించేది రైట్ అనుకుంటున్నా. ఆర్మన్ పెదాలు చిన్నగా విచ్చుకుంటుంటే వెంటనే అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. మరిక తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. థాంక్ యూ.